జీవితం నీకంకితం, నీ నామము నా గానము, నా జీవితం నీకంకితం. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమా, దేవుని మరువకుమా. నీ నామము నా గానము, నా జీవితం నీకంకితం. నీ నామము నా గానము, నా జీవితం నీకంకితం. పాపికి ఆశ్రయముగా నిలచిన పావన యేసుని స్తుతింతును. పాపికి ఆశ్రయముగా నిలచిన పావన యేసుని స్తుతింతును. ప్రేమామృతధారలు చిందించిన పరమ తండ్రి నన్నాదరించును. ప్రేమామృతధారలు చిందించిన పరమ తండ్రి నన్నాదరించును. నీ నామము నా గానము, నా జీవితం నీకంకితం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసుప్రభు వారు. మన కొరకు యేసుప్రభు వారు శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన ఎవరైతే నమ్ముతున్నారో ప్రతి వారికి ఉచితంగా రక్షణ ఇస్తున్నారు యేసుప్రభు వారు. ఆ ప్రేమ గల ప్రభు త్వరలో రెండవసారి లోకానికి వస్తున్నారు. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసుప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా ఈ హోప్ ఇండియా ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మరి ఒక శీర్షికను మనం ప్రారంభిస్తున్నాం ఈ దినాన్ని నుంచి. అది ఎస్తేరు గ్రంథము. ఎస్తేరు గ్రంథము. ఈ దినాన్న ఎస్తేరు గ్రంథానికి ఉన్న ఉపోద్ఘాతాన్ని మనం చూడబోతున్నాం. ఇంట్రడక్షన్ చూడబోతున్నాం, నేర్చుకోబోతున్నాం ఈ గ్రంథం గురించి. ప్రార్థన చేసుకుని ఈ యొక్క దిన వాక్యాన్ని మనం కొనసాగిద్దాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మరొకసారి మీ యొక్క కృపను మాకు అనుగ్రహిస్తున్నారు, వందనాలు. ఎస్తేరు గ్రంథాన్ని ధ్యానించడానికి మీ కృపను మాకు అనుగ్రహిస్తున్నారు, వందనాలు. దీనిలో అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలు మేము నేర్చుకుని మీకు మహిమకరమైన జీవితాలు జీవించడానికి నీ కృప దయచేయమని, ఆయన మీకు మహిమ ఇచ్చే బిడ్డలుగా ఎస్తేరు వంటి ప్రభువా ఆ యొక్క విశ్వాసాన్ని, దృఢమైన నమ్మకాన్ని మాకు దయచేయమని, మీరే అమూల్యమైన సత్యాలు మాకు నేర్పించమని, పరిశుద్ధాత్ముడా మీరే ఈ సత్యాలు మాకు బోధించమని, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని వారి కుటుంబాలను ఆశీర్వదించి ఈ యొక్క ఎస్తేరు గ్రంథ ధ్యానాల ద్వారా నాయన ఈ శీర్షికలో మేము ఆధ్యాత్మికంగా బలపడటానికి, మీకు దగ్గరగా రావడానికి మీ కృప దయచేయమని యేసుప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఈ దినాన్ని నుంచి ఎస్తేరు గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. ఈ యొక్క ఎస్తేరు గ్రంథంలో ఈ దినాన్న ఉపోద్ఘాతం అంటే ఇంట్రడక్షన్. ఈ గ్రంథాన్ని గురించి కొన్ని పరిచయ వాక్యాలు నేర్చుకుందాం. ఎస్తేరు గ్రంథం. ఎస్తేరు అనే ఈ యొక్క పేరు, మనము ఈ యొక్క ఎస్తేరు అనే పేరుకు అర్థం ఏంటంటే నక్షత్రం. నక్షత్రం అని దీనికి అర్థం. ఇది పారసీక భాషకు చెందిన పేరు. పర్షియన్ లాంగ్వేజ్ అంటున్నాం ఇంగ్లీష్లో. ఆ యొక్క పర్షియన్ లాంగ్వేజ్ అంటే పారసీక భాష చెందిన పేరు
ఎస్తేరు. బహుశా ఈ యొక్క ఎస్తేర్ అనే పేరు ఆవిడ యొక్క లేకపోతే తన యొక్క వివాహం రాజుగారితో వివాహం చేసుకునే అవకాశం వచ్చింది కనుక తను ఈ పేరును తీసుకుని ఉంటుంది లేకపోతే పెట్టుకుని ఉంటుంది. ముఖ్యంగా తనకి అన్నీ కూడా పెంచి పెద్ద చేసిన ఆ మొద్దుకయ్య గారు ఈ పేరును పెట్టుంటారు. ఇదైతే ఈ యొక్క రాజుగారికి పారసీకులకి ఆమోదయోగ్యం. స్టార్ ఇంగ్లీష్లో నక్షత్రం. కానీ ఆవిడ యొక్క హెబ్రూ పేరు తన యొక్క తల్లిదండ్రుల పేరు పెట్టినేమో పేరు హడాసా. అది హెబ్రూ పేరు. ఈ విషయాన్ని ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తున్నాం. హడాసా అనే పేరుకు మర్టిల్ అనే అర్థం ఉంది. మర్టిల్ అంటే గోరింట అంటున్నారు. అంటే చక్కని ఎర్రగా ఉండే ఆ యొక్క రంగు కనుక తన పేరు హడాసా హెబ్రూ పేరు. కానీ తను రాజుగారిని వివాహం చేసుకునే అవకాశం వచ్చింది కనుక తన పేరు ఆ యొక్క పారసీకులకు ఆమోదయోగ్యంగా ఉండటానికి ఎస్తేరని మొద్దుకాయ గారు పెట్టుంటారని చాలామంది బైబిల్ పండితులు అంటున్నారు. కనుక చాలా చక్కని పేరు. ముఖ్యంగా ఈ యొక్క గ్రంథం గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. అయితే ఈ గ్రంథం ద్వారా ప్రత్యేకంగా మనం తెలుసుకుంటున్నది ఏమిటంటే దేవుడు తన సేవ కొరకు, తన పని కొరకు, తన ప్రజలను రక్షించడానికి స్త్రీలని కూడా వాడుకోగలరు. తన ప్రజలను రక్షించడానికి స్త్రీలను కూడా వాడుకుంటారు. ఆ యొక్క ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీలందరినీ కూడా విడుదల చేయడానికి మోషే గారిని వాడుకున్నారు ప్రభువారు. అప్పుడు కూడా మోషే గారి యొక్క అక్కగారు మిరియాం గారిని వాడుకున్నారు. ఈ యొక్క గ్రంథం ద్వారా మనకు చెప్తున్నది ఏమిటంటే ప్రభువారు లేదా మనం నేర్చుకునే వర్తమానం ఏంటంటే స్త్రీ అయినప్పటికీ తనని విశ్వాసరాలు అయినట్లయితే ప్రభు మహిమ కొరకు, ప్రభు సేవ కొరకు, ప్రభు ప్రజలకు విడుదల కలిగి చేయటానికి ఆయన వాడుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ గ్రంథంలో 10 అధ్యాయాలు ఉన్నాయి. ఈ గ్రంథాన్ని హిబ్రూ భాషలో రాశారు. పాత నిబంధన గ్రంథాలన్నీ కూడా హిబ్రూ భాషలోనే రాశారు. ఇది కూడా హిబ్రూ భాష. అయితే దీనిలోని ప్రత్యేకత ఏమిటంటే అనేకమైన పారసీక పదాలు ఉన్నాయి ఈ యొక్క గ్రంథంలో. పర్షియన్ వర్డ్స్ అంటున్నాం ఈ గ్రంథంలో ఉన్నాయి. ఈ గ్రంథంలో ప్రాముఖ్యంగా ఈ గ్రంథం యొక్క థీమ్ లేకపోతే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇశ్రాయేలీ ప్రజలు, వారిని యూదులు అంటున్నాం, ఆ యూదా జనాంగాన్ని అంతని కూడా కంప్లీట్గా పూర్తిగా నాశనం చేసేయటానికి కుట్ర పన్నాడు సాతానుడు. ఎవరిని వాడుకున్నాడు? హామాన్ అనే వ్యక్తిని. కానీ దేవుని యొక్క ప్రణాళిక చూడండి. వారందరినీ కూడా పూర్తిగా తుడిచిపెట్టేయాలని సాతానుగాడు పథకం వేస్తే వారందరినీ కూడా రక్షించి ఉన్నతమైన స్థితిలో పెట్టారు ప్రభువారు యూదులందరినీ కూడా. ఇది దీని యొక్క ముఖ్యోద్దేశం. ఎవరు రాశారు ఈ గ్రంథాన్ని, ఎప్పుడు రాశారు అని చూసినట్లయితే ఈ గ్రంథంలో ఆఖరి అధ్యాయం 10 అధ్యాయాలు మనం చూసినట్లయితే 3 వచనాలు ఉన్నాయి. దానిలో మొదటి 3 వచనాలు మనం చూసినట్లయితే ఈ యొక్క విషయాలన్నీ కూడా రాజు అయిన అహష్వరోజు యొక్క దినచర్యలలో వ్రాయబడ్డాయి. ఆ గ్రంథంలో రాజుగారి గ్రంథంలో రాయబడ్డాయని చెప్పబడ్డది. అంటే ఈ రాజుగారు అహష్వరోజు రాజుగారు చనిపోయిన తర్వాత వ్రాయబడిన గ్రంథం ఇది. మనకున్న చరిత్రక ఆధారాల ప్రకారంగా 465 క్రీస్తు పూర్వం 465 465 BC ఈ రాజు అయిన అహష్వరోజు గారు మరణించారు. కనుక ఆయన గ్రంథం లేకపోతే క్రానికల్స్ అంటున్నాం ఇంగ్లీష్లో, అంటే దినచర్యలన్నీ కూడా దానిలో రాయబడ్డే విషయాలన్నీ కూడా మొద్దుకాయ గురించి తక్కిన విషయాలన్నీ రాయబడ్డాయని చెప్పబడ్డది. కనుక ఈ గ్రంథాన్ని చాలామంది బైబిల్ పండితులు అనేది ఏంటంటే తప్పకుండా 465 తర్వాత క్రీస్తు పూర్వం 465 తర్వాతే రాశారు. ఎవరు రాసుంటారు దీన్ని అంటే చాలా వాదనలు ఉన్నాయి, చాలా వాదోపవాదనలు ఉన్నాయి దీనికి. కొంతమంది అంటున్నారు బైబిల్ పండితులే ఆ యొక్క మొద్దుకాయ గారే రాసుంటారు. కారణం ఏంటంటే ఆయన చాలా జ్ఞాని, బాగా చదువుకున్నవాడు. తర్వాత ఈ యొక్క గ్రంథంలో ఉన్న విషయాలన్నిటి కూడా ఆయన విపులంగా రాశారు కనుక ఆయనే రాసుంటారు అంటున్నారు.
దానికి కొంతమంది అబ్జెక్షన్ పెడుతూ లేకపోతే దానికి అభ్యంతరం తెలియజేస్తూ ఏమంటున్నారు, మరి ఆయన రాస్తే అది థర్డ్ పర్సన్లో, అంటే ఆయన ఈ విధంగా చేశాడు, నేను అని మాట వాడలేదు. ఈ యొక్క మొద్దుకాయ గారికి ఇలా జరిగింది, లేకపోతే ఎస్తేర్కి ఇలా జరిగింది, ఆయన అలా ఎందుకు రాయాలా అని వాదించేవారు ఉన్నారు. కనుక మొద్దుకాయ అయితే ఇవన్నీ కూడా తెలుసు కాబట్టి ఆయనే రాసి ఉంటాడని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ గ్రంథంలో ఎవరు రాశారో చెప్పబడలేదు, మనకి ఎవరు రాశారో చెప్పబడలేదు. కనుక ఇది బహుశా ఆయన రాస్తే రాస్తుండే అవకాశం ఉంది. చాలామంది బైబిల్ పండితులు మాత్రం ఇది ఎజ్రా గారు రాశారంటున్నారు, ఎజ్రా గారు రాశారంటున్నారు. కనుక ఎజ్రా గారు అయితే ఆయన ఈ యొక్క కోట, ఏ కోట? పారసీకుల కోట, దాన్ని షోషాను పట్టణం అంటున్నారు. ఇది ఈనాడు ఇరాన్ దేశంలో ఉంది. అక్కడ ఈయన నివాసం చేశాడు కనుక, అయితే ఆ మొద్దుకాయ కంటే కూడా వయసులో చిన్నవాడు. మనకున్న చారిత్రక ఆధారాల ప్రకారం కనీసం ఈ యొక్క రాజుగారు గతించిపోయాక, ఏ రాజుగారు? అహశ్వరోజు రాజుగారు ఎస్తేర్ గారిని వివాహం చేసుకున్న రాజుగారు అహశ్వరోజు గారు చనిపోయిన తర్వాత కనీసం 17 సంవత్సరాల తర్వాత ఈ యొక్క రాజుగారి యొక్క కుమారుడు ఆర్టెజర్క్సిస్ అంటారు ఆయన్ని, ఇంగ్లీష్లో మన యొక్క భాషలో హస్తాసస్తా అని తర్జుమా చేశారు. ఆయన ఏలుబడిలో ఈ యొక్క ఎజ్రా గారు రాజు ఆస్థానంలో పనిచేస్తూ రాజుగారి యొక్క అనుగ్రహం పొంది రాజుగారి యొక్క అనుమతితో ఆయన యెరూషలేము వచ్చినట్లుగా మనకి ఎజ్రా గ్రంథం చెప్పబడుతుంది. కనుక తప్పకుండా ఎజ్రా గారు రాశారని ఎక్కువ మంది బైబిల్ పండితులు అంటున్నారు, ఎక్కువ మంది బైబిల్ పండితులు అంటున్నారు. అయితే మనకున్నది ఏమిటంటే ఇక్కడ తప్పకుండా ఎవరో ఇది రాసింది ఆ యొక్క కొంతమంది నెహెమీయా గారు రాశారంటున్నారు. అది మొద్దుకాయ గారు రాసినా అయితే ఆయన రాసింటే నాకు ఇది జరిగింది అని రాసి ఉండాల. కానీ ఆ విధంగా కాకుండా ఎవరో రెండో వ్యక్తి రాసినట్లుగా ఉన్నది ఈ విషయాలు. కనుక ఎజ్రా గారని కొంతమంది అంటున్నారు, ఎక్కువ మంది బైబిల్ పండితులు. కొంతమంది నెహెమీయా గారు కూడా రాసి ఉంటారు అనుకుంటున్నారు. ఎవరు రాసిన అప్పటికీ మనకు ఒకటి మాత్రం ఒక గొప్ప, ఇది వజ్రాల గని లాంటిది, ఆధ్యాత్మికంగా బలపడటానికి, ముఖ్యంగా కృంగిపోయిన సమయాల్లో, మనకి అపజయం వచ్చిన సమయంలో, మనం ఒక వీగిపోతున్న సమయంలో దేవుని యొక్క దీవెనలు మనతో ఉంటాయి. దేవుడు మనల్ని ఆదుకుంటారు, దేవుడు మనల్ని దీవిస్తారు, దేవుడు మనల్ని హెచ్చిస్తారు అని మనం ఉద్రేకం చెందటానికి, ఉత్తేజం చెందటానికి, ఆధ్యాత్మికంగా బలపడటానికి ఈ గ్రంథం ఎవరు రాసినా సరే, ముగ్గురులో మొద్దుకాయ గారు రాసిన, ఎజ్రా గారు రాసిన, నెహెమీయా గారు రాసిన, ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మనకి. అయితే ఈ ముగ్గురులో ఎవరు రాసినా సరే తప్పకుండా ఈ షోషాను కోటలో జరుగుతున్నవన్నీ కూడా క్షుణ్ణంగా వివరాలు, ఆ యొక్క రంగులు ఎలాగ ఉన్నాయి, ఆ యొక్క వారు వాడిన కర్టన్లు ఎలాగ ఉన్నాయి, అక్కడ తోటలో ఏ విధంగా ఉంది, రాజ్య తోటలో ఎంతో చక్కని వివరణ కంటితో చూసిన వారు తప్ప, అంటే వారు కళ్ళారా చూసిన వారు తప్ప వేరే వారు ఇంత చక్కగా వ్రాయలేరు, ఒకటో అధ్యాయంలో మనం చూసినట్లయితే. కనుక తప్పకుండా ఇది ఈ ముగ్గురులో ఎవరో ఒకరు రాసుంటారు. అయితే ఎక్కువ మంది ఎజ్రా గారిని ఎందుకు అంటున్నారంటే, ఈ యొక్క ఎజ్రా గారు రాజుగారు, హస్తాసస్త రాజుగారు, ఆర్టెజెక్సస్ అంటున్నాం ఇంగ్లీష్లో, ఆయన యొక్క అనుగ్రహం పొంది ఆయన దగ్గర పనిచేసి ఆయన యొక్క అనుగ్రహం పొంది ఆయన యొక్క ప్రేమను చొరగొని ఆయన యొక్క అనుమతితో ఈ యొక్క యెరూషలేముకి వచ్చారు. ఆ యొక్క యెరూషలేములో గోడలు కట్టించవచ్చు, యెరూషలేం గోడలు కట్టించమని ఆజ్ఞ వచ్చినప్పుడు ఆయన వచ్చారు అని మనకి ఈ యొక్క రాజు యొక్క శాసనం 457 క్రీస్తుపూర్వం 457 457 BCలో ఆ యొక్క ఆర్టెజెక్సస్ రాజు గారు ఇచ్చారు మీ యొక్క గోడలు కట్టించుకోమని. కనుక ఇది ఆ టైంలో జరిగింది అని మనం అర్థం చేసుకుంటున్నాం. తర్వాత ఇంకా కొన్ని విషయాలు ఏమిటంటే, ఈ యొక్క గ్రంథంలో ఉన్న ప్రత్యేకమైన విషయాలు మనం చూస్తున్నట్లయితే, ఈ యొక్క అహశ్వరోజు రాజుగారు అయితే ఈయన్నే జర్క్సిస్ 1 అంటున్నారు. ఈయనకి మరొక పేరు జర్క్సిస్ 1, XERXES. ఓకే, జర్క్సిస్ 1 ఈయన్నే అహశ్వరోజు అని, ఇంకొక పేరు జర్క్సిస్ 1 అని. సో చరిత్రకారులు ఈ రెండు పేర్లు కూడా వాడారు ఈయనకి.
కనుక ఈ రెండు పేర్లు మనం తికమక పడకుండా రెండు ఒకే వ్యక్తికి చెందినవి. ఆయనే ఎస్తేర్ గారిని వివాహం చేసుకుని రాణిగా చేశారు. ఆయన రాణిగా చేశారు. కనుక ఈ యొక్క రాజుగారు చాలా ధనవంతుడు. మనకి దానియేలు గ్రంథంలో ఈయన గురించిన వివరాలు ఉన్నాయి. అవి వచ్చే వర్తమానంలో మనం నేర్చుకుందాం. 1వ అధ్యాయంలో అది పారసీక రాజుల్లో 3 రాజులు వస్తారు. 4వ రాజు మహాధనవంతుడు, అందరికంటే కూడా ధనవంతుడు అని చెప్పబడ్డది దానియేలు గ్రంథం 11వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో. దానియేలు గారి కాలంలో ఈ పారసీక రాజులు లేరు కదా. దానియేలు గారు జీవించింది, లేకపోతే దానియేలు గారు రాసింది 535 సంవత్సరం, క్రీస్తు పూర్వం 535లో. ఈ సంఘటనలు జరుగుతున్నాయి ఎప్పుడు? దాదాపుగా 75 సంవత్సరాల తర్వాత. అంటే అంతకుముందే ఈ విషయాలన్నీ కూడా ప్రభు బయలుపరిచారు. చూసారా ఎంత గంభీరమైన విషయం, ఎంత ప్రాముఖ్యమైన విషయం. దేవునికి, మనం నమ్ముతున్న దేవునికి సమస్తం కూడా తెలుసు. జరిగిపోయిన విషయాలు, జరుగుతున్న విషయాలు, జరగబోయే విషయాలు. అయితే ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ఈ గ్రంథం అంతా, ఎస్తేరు గ్రంథం అంతా చదువు చూసినప్పటికీ దీనిలో దేవుడు ప్రజలను ఏ విధంగా కాపాడారు, యూదుల్ని ఏ విధంగా వారి శత్రువులకి కీడు కలిగించారు, వారి నాశనం వచ్చేసింది అన్నది తెలుస్తుంది. కానీ మనకి దేవుడు అనే పేరు, ఇంగ్లీష్లో గాడ్ అంటున్నాం కదా దేవునికి, ఆ మాట దేవుడు అనే పదం ఈ గ్రంథంలో ఎక్కడా వాడలేదు. యెరూషలేము అనే పేరు కూడా ఎక్కడ వాడలేదు. దేవాలయం అనే మాట కూడా ఎక్కడ వాడలేదు. వాడకుండానే ఈ అన్యుల మధ్యన జరిగిన విషయం, దేవుడు ఏ రీతిగా అన్యజనాంగం మధ్యన జీవిస్తున్న యూదులు, కానీ సూషాన్ అంతా కూడా అన్యులే, అక్కడ యూదులు ఏ విధంగా జీవించారు, ఏ విధంగా సాతాను కీడు తేవటానికి ప్రయత్నించాడు, దాన్ని ఏ విధంగా దేవుడు తప్పించి వారిని ఎంత హెచ్చించారనే విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క గ్రంథం మనకి ఎంతో ఆదరణనిచ్చే గ్రంథం. తర్వాత మరి ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలా. అదేమిటంటే ఈ యొక్క అహష్వరోజు రాజుగారు, ఆయనే జర్క్సిస్ అంటున్నారని చెప్పుకున్నాం. ఆయన్ని 465 సంవత్సరంలో, క్రీస్తు పూర్వం 465, 465 BC, 465 సంవత్సరం క్రీస్తు పూర్వం, ఆయన సొంత అంగరక్షకుడు, బాడీగార్డ్ అంటున్నాం కదా ఈ రోజుల్లో, ఆయన చంపేశాడు. సొంత అంగరక్షకుడు అంటే సొంత బాడీగార్డే. ఆయన పేరు అటబాను. ఈయన చంపేసిన సొంత బాడీగార్డ్ పేరు అటబాను. వాడు చంపేశాడు రాజుగారిని. అయితే మరి రాజుగారి మీద వారికి ఏం ద్వేషం వచ్చిందో వివరాలు తెలియదు, కానీ మనకి రాజుగారిని చంపేశాడు. తర్వాత రాజుగారు చనిపోయిన తర్వాత ఆయన యొక్క కుమారుడు ఆర్టెజెక్సెస్ రాజుగారు అయ్యారు. ఆర్టెజెక్సెస్ అని ఆయన పేరు, ఈయన కుమారుడు పేరు అహష్వరోజు యొక్క కుమారుడు ఆర్టెజెక్సెస్. ఆయన రాజయ్యాడు. అయితే ఈయన ఎక్కడి నుంచి ఎక్కడికి పరిపాలించాడు? ఎవరు? ఎస్తేరు గారిని చేసుకున్న ఆ రాజుగారైన అహష్వరోజు గారు. అయితే ఒక విషయాన్ని మనం గుర్తించాలి. బైబిల్ గ్రంథంలో 2 అహష్వరోజులు కనిపిస్తున్నారు మనకి. ఒకటి దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో ఆ యొక్క అహష్వరోజు, అయితే దర్యావేషు, మాదీయుడైన దర్యావేషు, ఆయన పేరు కూడా అహష్వరోజు అన్నారు. ఆయన తండ్రి పేరు అహష్వరోజు అని చరిత్ర చెప్తుంది. ఆయన మాదీయుడు, మీడ్స్ అంటాం ఇంగ్లీష్లో. అయితే ఇక్కడ మనం చూస్తున్న ఈ అహష్వరోజు రాజు, ఈయన పారసీకుడు, ఈయన పర్షియన్. కాబట్టి ఈయన ఒకటి కాదు. ఆయన వేరు, ఈయన వేరు. ఎవరు? దానియేలు గ్రంథంలో చెప్పబడిన అహష్వరోజు వేరు, ఎస్తేరు గ్రంథంలో చెప్పబడుతున్న అహష్వరోజు వేరు. అయితే దానియేలు గ్రంథంలో ఉన్న అహష్వరోజు ఒట్టి బబులోనుకు మాత్రమే రాజు, బబులోను ప్రాంతానికి మాత్రమే రాజు. అయితే ఎస్తేరు గ్రంథంలో కనిపిస్తున్న ఈ అహష్వరోజు, ఎస్తేరు రాణి గారిని చేసుకున్న ఈ యొక్క రాజుగారు, అహష్వరోజు రాజుగారు, ఆయన మన యొక్క భారతదేశాన్ని నుంచి ఇథియోపియా దేశం వరకు కూడా పరిపాలించారు. భారతదేశాన్ని, ఇండియా టు ఇథియోపియా. అయితే మన దేశం యొక్క పేరు ఈ గ్రంథంలో ఉంది కనుక ఇది చాలా ప్రాముఖ్యం మనకి. భారతదేశం యొక్క పేరు బైబిల్ గ్రంథంలో, ఈ ఎస్తేరు గ్రంథంలో చెప్పబడ్డది. అయితే అనేకమైన దేశాల పేర్లు చెప్పబడలేదు ఎక్కడని కూడా.
అయితే మన యొక్క భారతదేశం పేరు ఈ గ్రంథంలో చెప్పబడ్డది. అంటే అప్పటికే భారతదేశం చాలా ప్రాముఖ్యమైన దేశం. ఇది ఆ యొక్క క్రీస్తు పూర్వానికే, ఇథియోపియా నుంచి ఇండియా వరకు. అంటే ఈ యొక్క రాజు కింద 127 ఆస్థానాలు ఉండేవి. 127 ప్రావిన్సెస్, అంటే 127 దేశాలు ఆయన ఓడించేసి వాళ్ళని సామంతులుగా చేసుకున్నాడు అనమాట. అంటే ఈయన జయించలేదు ఇవన్నీ కూడా. వీరి తండ్రి కాలంలో ఆ యొక్క దర్యావేషు, ఏ దర్యావేషు, పారసీకుడైన దర్యావేషు, ఆయన కాలంలో జరిగిన ఇదంతా కూడా యుద్ధాలు, ఆ యొక్క జయము. అయితే ఈయన చేసిన యుద్ధాలు తక్కువే, కానీ తండ్రి సంపాదించి పెట్టాడు ఆస్తి అంతా కూడా. కనుక ఈయన మన దేశాన్ని, అంటే భారతదేశాన్ని నుంచి ఇథియోపియా వరకు ఉన్న 127 దేశాల్ని పరిపాలించాడు. కనుకనే గాబ్రియల్ దేవదూత అన్నారు దానియేలుతో, వచ్చే పారసీక రాజుల్లో వచ్చే 4వ రోజు చాలా గొప్పవాడు, చాలా ధనికుడు అని చెప్పబడ్డది. ఇది ఈనాడు మన దేశం నుంచి ఇథియోపియా వరకు చూసినట్లయితే 3000 మైళ్ళు దూరం. ఇదంతా కూడా ఆయన జయించి ఆయన కంట్రోల్లో పెట్టుకుని ఆయన పరిపాలించాడనమాట. తర్వాత ఈ భూభాగం అంతా చూస్తే 2 లక్షలు స్క్వేర్ మైల్స్ అంటున్నాం, అంటే చతురపు మైళ్ళు, 2 లక్షల చతురపు మైళ్ళు. అంటే ఇంత భూభాగాన్ని ఆయన పరిపాలించాడు ఆయన. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చాలా గొప్ప రాజు, మహారాజు. ఇంత ధనికుడు ఇంకెక్కడ కనిపించట్లేదు మనకి బైబిల్ గ్రంథంలో. అంత ధనికుడు అయిపోయాడు ఈయన. అంటే తప్పకుండా నెబుకద్నెజరు గారు కూడా చాలా ధనికుడు, కానీ ఈ వారందరి దగ్గర ధనం ఈ యొక్క రాజులు చేసింది ఏంటంటే, ఒక రాజుని ఇంకొక రాజు ఓడించేయటం, ఆ యొక్క ఓడిపోయిన రాజు దగ్గర ఉన్న ఆ బంగారం, వెండి, వెలగల ఆ యొక్క వెలగల రాళ్ళు, అంటే ప్రెషస్ స్టోన్స్ అంటున్నాం ఈ రోజుల్లోని, వజ్రాలు, రత్నాలు, వైడూర్యాలు, అవన్నీ కూడా అవన్నీ తీసుకుపోవటం. కనుక అనేక తరాల నుంచి వచ్చిన ఆ ధనమంతా, ఆస్తి అంతా కూడా ఈయన చేతిలోకి వచ్చింది ఇప్పుడు, ఈయన రాజు కనుక అందరికంటే ధనవంతుడు. అయితే ఈయన తండ్రి గారు డేరియస్ I అంటున్నాం, అంటే పారసీకుడైన దర్యావేషు రాజు గారు. ఎందుకంటే పారసీకుడైన ఎందుకు చెప్తున్నామంటే, ఇది ఈ దర్యావేషు రాజు గారు మాదీయుడు కూడా ఉన్నాడు కనుక మనం దీన్ని నొక్కి ఒక్కడించి పారసీకుడని చెప్పుకోవాల్సి వస్తుంది మనం. డేరియస్ I అయితే ఆయన పెద్ద సైన్యాన్ని తీసుకుని ఆ యొక్క గ్రీసు దేశం, ముఖ్యంగా ఏథెన్స్ నగరాన్ని జయించాలని వెళ్ళారు. అయితే ఆయనకు అక్కడ భంగపాటు ఎదురయ్యింది. అక్కడ సముద్రం ఒడ్డున యుద్ధం చేశారు. ఎక్కడ? మారాతానని ఆ సముద్రం ఒడ్డు 490 సంవత్సరంలో. ఈయన పెద్ద సైన్యం ఉన్నప్పటికీ ఆ యొక్క ఏథెన్స్ వారిది, గ్రీస్ వారిది చిన్న సైన్యమే, వారి చేతిలో ఓడిపోయాడు ఆయన. అయితే ఎంతో పరాభవంతో వెనక్కి వచ్చేసి మరలా సైన్యాన్ని సమకూర్చుకుని మరలా యుద్ధానికి వెళ్ళాలని ఆయన ఏర్పాట్లు చేసుకునే సమయంలో 490 490 BC 490లో చనిపోయాడు ఆయన. 490లో యుద్ధం ఓడిపోయాడు. అయితే మళ్ళీ యుద్ధానికి సిద్ధం అవుతుంటే వెళ్ళాలని 486లో ఆయన సహజ మరణం వచ్చింది ఆయనకి. 486 BC ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు రాజు అయ్యాడు. ఆ కుమారుడు ఎవరు? అహాష్వరోజు గారు. ఆయనే Xerxes I అంటున్నాం. ఆయనే ఈ యొక్క ఎస్తేరు గారిని వివాహం చేసుకున్నాడు. కనుక ఈయన కూడా యుద్ధం చేయాలా. ఆ యొక్క తండ్రి ఓడిపోయాడు కదా మన తండ్రి, దానిని నేను వెళ్ళి నా సైన్యంతో వెళ్ళి నా తండ్రి కళను నెరవేర్చాలి, ఓడించేయాలని ఆయన కూడా యుద్ధానికి వెళ్ళినట్టుగా చరిత్రకారులు చెప్తున్నారు. ఎవరు? అహాష్వరోజు గారు. ఇది 482లో వెళ్తే 480వ సంవత్సరంలో ఈయనకి కూడా ఓటమి తప్పలేదు. అక్కడ ఆ గ్రీకుల మీద ఈయన కూడా ఓడిపోయిన తర్వాత అప్పుడు ఇంకా ఐరోపా నుంచి వచ్చేసాడు. ఇంకెప్పుడు కూడా ఐరోపాకి వెళ్ళలేదు ఆయన, ఇక ఆసియాలోనే ఉండిపోయాడు ఆయన. వచ్చేసిన తర్వాతే ఎస్తేర్ అమ్మగారిని, లేకపోతే ఎస్తేర్ రాణి గారిని ఎస్తేర్ గారిని పెళ్లి చేసుకుని తన యొక్క రాణిగా చేసి ఆయన పరిపాలన చేశారు. ఎస్తేర్ రాణి అయ్యారన్నమాట. తర్వాత మనకున్నది ఏంటంటే, ఈ యొక్క ఎస్తేర్ గారు ఎవరూ లేరు పాపం ఆవిడకి. ఎవరూ లేరంటే
తల్లి తండ్రి చనిపోయారు. ఈవిడ బెంజామైనీయురాలు. తల్లి తండ్రి లేకపోయినప్పటికీ నేను చూడండి ఎంత ధన్యతో తన యొక్క కజన్ అంటున్నాం మనం. అంటే వాళ్ళ చిన్నాన్న లేకపోతే పెద్దనాన్న గారి కుమారుడు లేకపోతే మేనమామ గారి కుమారుడు ఎవరు ముద్దుకాయ ఆయనే పెంచారు. పెంచి పెద్ద చేసి దేవుని మహాకృప వలన ఎవరూ లేకపోయినప్పటికీ తల్లిదండ్రులు ఎంత ఉన్నత స్థితికి వచ్చేసిందో చూడండి. రాణి అయిపోయింది ఏకంగా ఆనాటి ప్రపంచం అంతటికీ కూడా. దేనివల్ల దేవుని యొక్క మహాకృప వలన. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్నట్లయితే మన స్థితి ఎంత దీనస్థితి అయినప్పటికీ ఉన్నత స్థితికి దేవుడు తెస్తారు. ఈ విషయాలు ఈ గ్రంథంలో నేర్చుకోబోతున్నాం. మరి వచ్చే ఆ యొక్క వర్తమానంలో తక్కిన వివరాలు నేర్చుకోబోతున్నాం. ప్రార్థిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. ఎస్తేరు గ్రంథాన్ని మేము క్షుణ్ణంగా అర్థం చేసుకోవటానికి, దీనిలోని ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకోవడానికి నీ కృప మాకు దయచేయమని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని వారి కుటుంబాలను దీవించి ఈ శీర్షిక ద్వారా మేము మా కుటుంబాలు ధన్యులవుటకు సహాయం చేయమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఈ శీర్షిక కొరకు మీకు తెలిసిన వారికి పరిచయం చేయండి. ఎస్తేరు గ్రంథ ధ్యానాలు. మీరు మీ కుటుంబాలు దీవించబడతారు. ప్రభు సన్నిధి ఆయన కృప మీతో ఎల్లప్పుడూ గాక. ప్రభు సేవలో మీ యొక్క సహోదరుడు డాక్టర్ శరత్ బాబు. గాడ్ బ్లెస్ యు.